హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మా ఫ్యామిలీతో కలిసి తిరుమలకి వచ్చేసాము వెంకటేశ్వర స్వామి దర్శించడానికి. ఇంకా నడిచి వెళ్దామని చెప్పి అలిపురం మెట్ల దగ్గరికి అయితే చేరుకున్నాము. తెచ్చిన ఫుడ్ అంతా తినేసి మిగిలింది ఉంటే మా అమ్మ ఎవరిని అడిగితే వాళ్ళు పెడతా ఉంది. ఇంకా అక్కడ నుంచి లగేజ్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. నడిచి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ ఎట్లాగో తీసుకెళ్ళాం కాబట్టి చాలా రష్గా ఉంది, అయినా ఎట్లాగో అట్లా పెట్టేసాము. ఇంకా మెట్ల మార్గం దగ్గరికి అయితే చేరుకొని ఇంకా అక్కడ పూజ చేసుకొని చిన్నగా బయలుదేరాము. బయలుదేరిన తర్వాత మా చెల్లెలు చూడండి ఏం చేస్తుందో చూస్తూ ఉంది. ఇంకా అలిసిపోయి కూడా మళ్ళీ ఇంకా వీడియో అట్లా తీసుకుంటా చూస్తూ ఉన్నాము. ఇంకా త్వరగా దగ్గరలో జింకలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ అంతా ఏదో పెట్టేసి ఇంకా చిన్నగా బయలుదేరాము. దగ్గర గాలిగోపురం వరకు అయితే చేరుకున్నాము. చాలా బాగుంది, అందరూ సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా దాని తర్వాత ఆంజనేయ స్వామి అయితే వచ్చాడు మధ్యలో. ఆయన దగ్గర దర్శించుకొని దండం పెట్టుకొని ఇంకా చిన్నగా బయలుదేరి మెట్ల మార్గం అయిపోయింది. చిన్నగా రోడ్డు మార్గంకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది లొకేషన్స్, వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అబ్బా ఎక్సలెంట్గా ఉంది. ఇంక ఈ దబ్బా మెయిన్ పార్ట మోకాళ్ళ కనం. ఇక్కడ ఎక్కితే చుక్కలే. ఎట్లా ఎక్కేసాము, మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసాము. ఇంకా అయిపోయింది, చిన్నగా వచ్చేసాము. ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము. సాయంత్రం బయలుదేరి క్యూ లైన్లో అయితే మొబైల్ కూడా ఎత్తుకెళ్ళిపోయాను, వీడియో తీసుకుందామని చెప్పి. ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మొత్తం దర్శనం అయితే నీకు 10 గంటల పైన పట్టింది మాకు. ఇంకా లాస్ట్కి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి టెంకాయ కొట్టుకొని ఆ చిన్న వ్యూ ఒకటి తీసాను. చాలా చాలా బాగుంది. చలి అయితే భయంకరంగా ఉంది. అయిపోయింది. ఇంకా పనుకొని మార్నింగ్ అయితే ఇంటికి బయలుదేరేసాము టెంపో వేసుకొని. చాలా చాలా జర్నీ బాగుంది.